ఈరోజు ఎలాగైనా కొద్దిమంది విశ్వాసులు ఇంటికి వెళ్ళి మనం బలపరిచినట్లయితే దేవుని నా మహిమత్మై బాగుంటుంది. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ క్రిస్టఫర్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను పాస్టర్ గారు. చూసావా క్రిస్టఫర్, నీలో ఎంత మార్పు వచ్చిందో? అవును పాస్టర్ గారు. ఇంతకుముందు ఎంతో విచారంగా ఎంతో దుఃఖంగా ఉండేవాడివి. ఈ ప్రజలందరూ భారం అంతా కూడా నీ మీదే ఉండేటట్లా ఉంది. కానీ ఇప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకొని ఏ సేవకు నువ్వు ఎదుగుతున్నావో, అవును పాస్టర్ గారు, నీలో ఎంత తేజస్సు, ఎంత ఆనందం, ఎంత సంతోషం కనబడుతుంది అయ్యా. అవును పాస్టర్ గారు, మీరు ఇచ్చిన బాప్తిసం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది పాస్టర్ గారు. చాలా సంతోషం, చాలా సంతోషం క్రిస్టఫర్ గారు. క్రిస్టఫర్ గారు, మీరు యవన కాలం ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా జీవించాలి. అలాగే పాస్టర్ గారు. ఎందుకంటే యవన కాలం అనేది చాలా పరిశుద్ధమైనది, అది దేవునికి చాలా ఇష్టకరమైనది అనమాట. ఈ యవన కాలంలో నువ్వు దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. కాబట్టి నువ్వు లోకాశల వైపు, నేత్రాశల వైపు, జీవపు డంబాల వైపు, ధన మోసాల వైపు నువ్వు వెళ్ళకుండా, వెళ్ళండి పాస్టర్ గారు, వెళ్ళను. దేవునితో నువ్వు అంటుకట్టుబడి నువ్వు జీవించాలి. అలాగే పాస్టర్ గారు. క్రిస్టఫర్, ఈ లోకంలో విలువైన ఒక ఉపయోగపడే నీకు ఒక 2 విలువైన వస్తువులు ఇస్తాను క్రిస్టఫర్. ఏంటి పాస్టర్ గారు? ఇప్పుడే నేను పట్టుకొని వస్తాను, ఇక్కడే ఉన్నా. అలాగే పాస్టర్ గారు. క్రిస్టఫర్, అది ఏదో 2 విలువైన వస్తువులు ఇస్తాను అంటున్నారు. ఏటిస్తారు? ఏటో ఇస్తారు పాస్టర్ గారు. పాస్టర్ గారు, చూసావా క్రిస్టఫర్, ఇదేదో సిలువ పాస్టర్ గారు. సిలువ నీ జీవితానికి విలువ తెచ్చింది ఈ సిలువే క్రిస్టఫర్. అవును పాస్టర్ గారు. అందుకోసమే ఈ సిలువను నువ్వు ప్రతిదినం వెంబడించాలి. ఈ సిలువను అసలు నువ్వు ఎక్కడ కూడా దించకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా ఈ సిలువని నువ్వు గురువు పెట్టుకొని నువ్వు పరిగెట్టాలి. అలాగే పాస్టర్ గారు. ఈ సిలువ నీకు ఇస్తున్నాను క్రిస్టఫర్. ఇది నాకే పాస్టర్ గారు. ఇది మీకే క్రిస్టఫర్. ఇది అలాగే పాస్టర్ గారు. అలాగే ఇంకొక రక్షణ సువార్త బోధది. దీంట్లో యేసయ్య ప్రేమను ఇందులో నుంచి నువ్వు ప్రకటించాలి. ఇది నాకే పాస్టర్ గారు. ఇది మీకే. అనేక మందికి నువ్వు దేవుని సువార్తను అందించాలి. అనేక మందికి నువ్వు దేవుని ప్రేమ గురించి నువ్వు ప్రకటన చేయాలి. ఆయన సిలువలో పొందిన గాయాల గురించి నువ్వు సువార్త చేయాలి. యేసయ్య 3వ దినం తిరిగి లేచాడని నువ్వు ప్రజలందరికీ చెప్పాలి. ఈ బోర్లోంచి అనేక మంది దేవుని మాట వినాలి, దేవుని ప్రేమ తీర్చుకోవాలి. కృష్ణుడు, నీ విలువైన జీవితాన్ని యేసయ్యకి అంకితం చేసుకొని ప్రతి దినం కూడా నువ్వు ముందుకు వెళ్తాను. నిత్యం నీకోసం మేము ప్రార్థనలో మేము గడుపుతాం. వస్తాం. మంచిది పాస్టర్ గారు, నాకు చాలా విలువైన వస్తువులు నాకు ఇచ్చారు. దీంతో నేను యేసయ్య వార్త చాటుతాను. ప్రతి ఊరు వెళ్ళి, ప్రతి గ్రామం వెళ్ళి యేసయ్య గురించి, ప్రతి ఊరు, ప్రతి వాడ యేసయ్య వార్త చాటుతాను. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి అమ్మలారా, అయ్యలారా, యేసయ్య గురించి తెలుసుకోండి. ఈనాడే తెలుసుకోండి. యేసయ్య నిజమైన మార్గం, సత్యం, జీవం ఆయనే ఉన్నాడు. మీరు యేసయ్య గురించి తెలుసుకోండి. నా జీవితం మారినట్టు మీ జీవితం కూడా మారుతుంది. నా జీవితంలో సంతోషం వచ్చినట్టు మీ జీవితంలో కూడా సంతోషం వస్తుంది. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రక్షణ పొందితివా? యేసయ్య నా జీవితంలో రక్షణ ఇచ్చాడు. మీ జీవితాల్లో కూడా రక్షణ ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్షణ పొందుకోవాలంటే యేసయ్య దగ్గరికి రండి. రక్షణ పొందితివా? నిరీక్షణ పొందితివా? బ్రతికిల మారినదా? నీ భారం తీరినదా? రక్షణ పొందితివా? యేసయ్య ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తాడు. యేసయ్య గురించి తెలుసుకోండి. రాంబాబు, ప్రైజ్ ది లార్డ్, ఎలా ఉన్నావు? నేను దొరికిపోయింటారు బాబు. రాంబాబు, వందనాలు వందనాలు. ఏ చిన్న ఆదివారం రాలేదు చర్చికి? ఏం లేదన్నా, చిన్న పని ఉండి రాలేదన్నా. చిన్న పని ఉండి రాలేదా?
మాట్లాడాలి. అలాగేనా? అలాగేనా? ఓకే ఓకే. అలాగే యేసయ్య గురించి తెలుసుకుందాంరా. ఏంటి చెత్త కుప్పలా ఉంది, సిలువను పక్కన ఆడదాం ఉండు. నిజంగా ధనమే బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అన్నీ పచ్చ నోటు కట్టలే, ఎర్ర నోటు కట్టలే. ఓహో ఎలక్షన్ లోటు అవుతున్నాయి కదా, లారీలతో ఒక కట్ట పడిపోయి ఉంటుంది. బాగుంది, ఈ ధనం నాకు కావాలి. ఎందుకంటే డొక్కు సైకిల్ ఉంది, ఎన్ఫీల్డ్ కొనుక్కుంటాను, మంచి ఎన్ఫీల్డ్. తర్వాత ఇంట్లోనూ టీవీ ఒకటి 25 సంవత్సరాలు అయిపోయింది. టీవీ కొని చెత్త టీవీ, ఎల్ఈడి కొంటాను. ఎల్ఈడి టీవీ అయితే మంచి భలేగా వస్తుంది. అలాగే బట్టలు ఉతకడానికి కష్టమైపోతుంది, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఒకటి కొంటాను. ఇవన్నీ కొనడానికి డబ్బు బాగా పనికొచ్చింది, బాగా ఇచ్చారు. ఎవరో కానీ ఏ ఎలక్షన్లో పడ్డాయి కానీ ఏ ఎమ్మెల్యే దగ్గర పడ్డది కానీ బాగా దొరికింది ధనం. ఓకే ఓకే అవును. సిలువ కొద్దిగా బరువైనట్టుంది. ఈ సిలువను కొద్దిగా చిన్న సిలువ అయితే బాగుంటుంది. అమ్మయ్య, ఈ సిలువ అయితే బాగుంది, చిన్నది తేలిగ్గా ఉంది. అలాగే ఈ బోర ఏడ్ చేద్దాం, ఇది ఎక్కడ పెడదాం? ఇది ఒక బరువు, ఈ సిలువ ఒకటి, ఇది ఏడ్ చేద్దాం, ఇక్కడ పెట్టుకుందాం. ఎక్కడైతే కరెక్ట్గా ఉన్నది ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని పట్టుకోవాలి. బాగుంది. నీకు ఇష్టపడిన ఎక్కడ ఉన్నాడో ఏంటో, రోజు ఇంటికి వెళ్ళా చోటుకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంతే, ఎన్నిసార్లు వెళ్ళి ఇంటి దగ్గర దొరకడు, ఇంటికైనా దొరుకుతారా దొరకడు. అన్నా క్రిస్టఫర్ అన్నా, ప్రెసిడెంట్ అన్నా. తమ్ముడు ఏటెలా వచ్చావు? బాగున్నావన్నా? బాగున్నాను. బండి కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు ఈటైతే ఎదురొచ్చాడు. ఏటైంది? ఏంటి తమ్ముడు? అన్నా నీతో చిన్న పని పడింది అన్నా. నాతో చిన్న పని? అవునన్నా. ఈ సువార్త సేవకుడితో నీకు పని? ఏం పని? ఏం లేదన్నా, గవర్నమెంట్ పూర్వభోగ స్థలంలోని చిన్న పందిరి కట్టుకుందని అనుకుంటున్నాను. అవును, వేసుకో. నాకేంటి బాధ? అందరూ అక్కడ పందిరి వేసుకుందాం అంటే ఊరు వాళ్ళందరూ జీవీఎంసీ వాళ్ళందరూ అడ్డుతున్నారన్నా. మరి అడ్డురేటి ఎవరి దాంట్లో వేసిస్తే అడ్డుతారు, అలాగే గవర్నమెంట్ దాంట్లో వేసిస్తే అలాగే అడ్డుకుంటారు. నీకు ఎలాగా ఎమ్మెల్యే గారు తెలుసు కదన్నా. ఏంటి అదే సంగతి? ఎమ్మెల్యే గారిని చిన్న చిన్న విషయాలకి ప్రతి దానికి మనం అడగకూడదు. ఎమ్మెల్యే గారు నీకు బాగా క్లోజ్ కదన్నా, చెప్పన్నా. కొంచెం క్లోజే కావచ్చు, కానీ ప్రతి చిన్న విషయాన్ని అడిగామనుకో బాగోదు.
నాకు ఈ ఊర్లో నువ్వు ఒక్కడే తెలుసన్నా, నాకు ప్లీజ్ అన్నా. అయితే ఏమిస్తావేంటి? నన్ను నీకు ఇవ్వాల్సిన నేను ఇచ్చుకుంటానన్నా. అయితే ఏమిస్తావు? ఒక 15,000 వరకు ఇచ్చుకుంటానన్నా. 15,000? అలాగైతే ఒకసారి ఫోన్ చేస్తాను. సరేనన్నా. హలో, ఈశ్వర్ గారు, నేనండి క్రిస్టఫర్. క్రిస్టు మీకు తెలుసు కదా. అదే మా వాడు పూర్వంపక స్థలం ఒకటి ఉందండి. అదే వీధి చివరిలోనూ కొండ పక్కన పూర్వంపక స్థలం ఉంది. ఆ స్థలం కొద్దిగా కావాలి. అలాగే అలాగే అలాగేనమ్మా, అలాగే 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 ఓకే ఓకే, ఉంటాం. నీ పని అయిపోయిందయ్యా. థ్యాంక్స్ అన్నా. నీ పని అయిపోయింది. ఇంక నువ్వు నిశ్చంతంగా వెళ్ళి అక్కడ పాకేసుకుంటావో లేకపోతే రేకుల సెట్ వేసుకుంటావు, పెద్ద మేడ కట్టుకుంటావు, ఏదో కట్టుకో. ఈ జన్మలో నీ మెయిల్ మర్చిపోయినా. థ్యాంక్స్ అన్నా. అలాగే అలాగే. ఏది ఎందుకన్నా? అబ్బా అన్న వెళ్ళి వస్తానన్నా. చాలా థ్యాంక్స్ అన్నా. అలాగే మర్చిపోలేనన్నా. అలాగే. ఈ చేతిలోనే ఒక మాట, ఈ చేతిలో ఒక దానం, ఇది లంచం. ఈ రెండు చేతుల్లో బరువు ఎక్కువైపోయింది. ఇది కూడా బరువు ఎక్కువైపోయింది. దీనికన్నా చిన్న సిలువ అయితే ఇంకా బాగుంటుందేమో. చూద్దాం, చిన్న సిలువ. అబ్బా, ఈ సిలువ అయితే చాలా బాగుంది. ఈ సిలువే కరెక్ట్. ఈ సిలువ అయితే చాలా బాగుంది. ఈ సిలువ తీసుకొని ఈ 15,000 తీసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ బుక్ చేసి 9999 నెంబర్ బుక్ చేస్తాను. 15,000 సరిపోతాయి. కేజీ 30, 2 కేజీలు 50. రెండమ్మా రండి, నగాపూర్ కమలా ఉంటాయమ్మా. అబ్బాబ్బా ఏం దీపమ్మా బాబు. కేజీ 20, 2 కేజీలు 30. రెండమ్మా రండి, మీ ఇంటి ముందునే ఉన్నానమ్మా. రెండమ్మా రండి, స్వీట్ ఉంటాయా బాబోయ్. రండి బాబు. కమలాలు నా మీకు తెలుసు? నీ పేరు ఎవరికైనా తెలుసు? కమలాలు అమ్ముకుంటాను కదా, అందుకే కమలా అని పిలిచాను. నా పేరు కమలా కాదండి, కమలాకర్. కమలాకరా? అవునండి. నేను ఎక్కడో చూసినట్టుందయ్యా. లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే ఆ స్ట్రాచ్యూ కదా ఉంటావు, నువ్వే కదా? అవునన్నా. మీరెవరు? నేను రా తమ్ముడు, క్రిస్టఫర్. అన్న తెల్ల ఉండేవాడు అన్న. ఏటన్నా ఎంత నాలుగు అయిపోయావు? పెళ్ళైన తర్వాత ఇలాగ అయిపోయిందిరా. అవునన్నా. ఏంటి ఇలా వచ్చా? ఏంటి కథ ఏంటి? కేజీ 30, కేజీ 20, ఏటిది? నా కేజీ 30 నేనే కాదన్నా. ఆ. రోజు వీధులాంటి చూస్తున్నావు కదా, ప్రతి వీధి కేజీ 30, 2 కేజీలు 50 అంటూ తిరుగుతున్నారు కదా. అవును. గోలన్నా. అవునరా బాబు, ఇది గోల ఎక్కువైపోయింది. ఇలా పడుకుంటున్నా, మొన్న ఇలా రెప్పమొస్తే కేజీ 20, 2 కేజీలు 30 అంటున్నారన్న. మీ ఇంటి ముందే ఉంది, మీ తలుపు తడుపుంది అంటుంది, అదేనా? అదేనా ఏరా బాబు, రోజు మా వీధిలోకి వచ్చి బుర్ర తినేస్తాను పట్టుకోండి. ఈ వీధే కాదన్నా, ఊర్లో వీధులు వదలకుండా తిరిగేస్తున్నారన్నా. ప్రతి వీధి ఇదే గోల. అవును, ఏంటది? అన్న ఇవి వీకెండ్ కదా, అలా సినిమాలు చూద్దామని సీడీలు పట్టుకెళ్తున్నా. సీడీలా? అవునట్టు మీరు క్రిస్టియన్స్ కదా. అవును, నేను క్రిస్టియన్. థియేటర్కి వెళ్ళి సినిమా చూడరు కదా. అసలు సినిమాలంతా నాకు పడదు అసలు. అన్నా ఎందుకన్నా, కొన్ని కొత్త సినిమా అది వచ్చింది, కర్ణమేడి చూసారండి? కర్ణమేడి చూశాను. ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటమా? అది ఎప్పుడు వచ్చింది? చూడలేదే. చూడలేదు అన్న. అలా కదా, ఇంకా మంచి సినిమాలోనే అన్న. ఏం సినిమాలు? అలా కొత్త సినిమా రిలీజ్ అయింది చూసాబట్టి. కొత్త సినిమాలు చూడను కదా నేను. ఈరోజు మార్నింగ్ రిలీజ్ అయింది. ఈరోజు మార్నింగ్ రిలీజ్ అయిందా? పైరసీ రావాలా? నీ దగ్గర ఉందా? ఉందన్న బాబు, అలాంటి బోర్డు సినిమాలు ఉన్నాయి. కానీ చూడకూడదు అన్న. నీకు ఇంట్లో సిడీ పేరు ఉందా? సీడీ ప్లేయర్ ఉంది. మొన్నే ఎల్ఈడి టీవీ పెద్దది కొన్నాను. అన్న పెట్టి అయితే కూడా అన్న మొత్తం చూసా. చూడొచ్చా చూడకూడదా? ఏంటి మీ ఇంట్లో ఎవరు ఉంటారు? ప్రాబ్లమా? అలాగే లేదులే. మా ఆవిడ ఎలాగా పండగ అని చెప్పి వాళ్ళ అమ్మాయిల ఇంటికి వెళ్ళింది. మరి ఇంకే మా అమ్మ మా నాన్న
చూసుకో. ఏం చెప్పండి తగిలిచ్చింది ఎవరు చూడకట్ట జాగ్రత్త చూడైతే అలాగే చూసేసి మళ్ళీ ఇచ్చేస్తానులే. ఓకే అండి. ఎన్ని సీడీలు ఉన్నాయి ఏంటో. ప్రతి సీడీ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి కాలు చాపుకొని హాయిగా కాళ్ళు ఊపుకుంటూ అన్ని సీడీలు చూసేస్తాను. తొందరకి వెళ్ళి చూసేయాలి, మళ్ళీ ఎవరైనా వచ్చేస్తారు. హలో హలో అండి, మీ పేరండి? నేను రిలయన్స్ నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతున్నానండి. మీ పంప్ ఆఫర్లో మీ నేమ్ మీద ఒక డ్రా తగిలిందండి. ఎవరండి? మాకు అలాంటివి వద్దండి బాబు. రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే మాకు అసలు పడదు. రియల్ ఎస్టేట్ కాదండి, నేను రిలయన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. రిలయన్స్ అంటే రియల్ ఎస్టేట్ అయితే మాకు వద్దు 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 వద్దు. రియల్ ఎస్టేట్ కాదండి, రిలయన్స్ కంపెనీ నుంచి వద్దండి మాట్లాడుతున్నాను. బాబు, చెప్తున్నా కదా రియల్ ఎస్టేట్ అయితే నాకు వద్దు. ఎందుకు? మీ పేరేంటండి? క్రిస్టఫర్ అండి. క్రిస్టఫర్. ఓహో, మీరు క్రిస్టియన్స్ అండి? అవునండి. మేము మిమ్మల్ని కలుస్తానని వచ్చానండి. మీరు ఎక్కడున్నారు? నేను ఆ లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగి కొండపైకి వచ్చి అక్కడ నేను ఉంటానండి. అంటే అన్నాడండి? భలే గుర్తుపెట్టారండి. ఫోన్లోనైనా సరే భలే క్యాచ్ చేశారు. వచ్చేయండి అన్నాడే. లెఫ్ట్ రైట్ మళ్ళీ లెఫ్ట్ అనగానే నేను ఎండర్ దగ్గర ఉన్నానండి కిందన. అయితే ఎక్కడున్నారు? వచ్చేయండి, కొండ పైకి వచ్చేయండి. కొండ పైకి నేను ఉన్నాను. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి, నేను వెంటనే వస్తాను. అలాగేనండి, అలాగే బాబు. ఇక బుర్ర తింట కదా. ఏంటి మీరు ఫోన్ చేశాను క్రిస్టఫర్ అని. అవును నేనేనండి. మీరెవరు? ఓ, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. నేను రిలయన్స్ కంపెనీలో ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. అంటే మాకు రియల్ ఎస్టేట్ వద్దండి. రియల్ ఎస్టేట్ కాదండి, రిలయన్స్ కంపెనీలో నేను ఇలా మీరు చాలా కంగారు పడుతున్నారు. మీరు నన్ను సాపుగా దువ్వి ఏదో ఏదో స్థలం అప్ చెప్పాలని చూస్తున్నా. మరి అలాంటి మాత్రం మరి నా దగ్గర చేయకండి. అయ్యి బాబు, అలాంటి మోసం లేదండి బాబు. చెప్పండి. మా కంపెనీలో ఒక 10 మంది మెంబర్స్లో ఆ నెంబర్లో మీ లక్కీ నెంబర్గా 10 మంది డ్రాలో మీది నెంబర్ ఉందండి. ఏంటి లక్కీ డ్రాలోనా? ఆ విషయం ముందు చెప్పాలండి. మీరు మీ విషయం వినకుండా మీరు కంగారు అయితే నేను ఏం చెప్తానండి? బాబా అలాంటి విషయాల నుంచి చెప్పండి. ఎలా రండి చెప్పండి. మీరు ఏం చేయక్కలేదు, మీరు 10 పైసలు కూడా మాకు పెట్టుబడి పెట్టక్కర్లేదు. నా మాట మీరు ఒక చిన్న వినండి. చెప్పండి. అంటే ఇప్పుడు వస్తున్నారు రేపు జరిగిన ఆదివారం ఉంది కదండి. ఆదివారంలో మన హస్పల్ హోటల్లో మాకు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి ఏం లేదు, ఆదివారం మీరు 10 గంటలకి మీ ఫ్యామిలీతో పాటు వచ్చారనుకోండి. ఎప్పుడు అన్నారు? ఆదివారం ఉదయం అండి 10 గంటలకండి. ఆదివారం అంటే కొద్దిగా కష్టం అండి. ఏమండి? చర్చికి వెళ్ళాలి. దేవుడు దేవుడు దేవుడండి ముందు. అంటారా? ప్రతి ఆదివారం వెళ్ళిందే కదండి చర్చికి. అది కరెక్ట్. వక్రాదం ఏదో చూసుకొని 10 గంటలకు రండి. మీరు 10 గంటలకు వచ్చారనుకోండి, అక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను వైజాగ్ వస్తున్నారండి. నారా చంద్రబాబు నాయుడు ఆయన చేతుల మీద గాను, తర్వాత గంట శ్రీనివారు ఎంపీ గారు ఉన్నారు కదండి, వాళ్ళ చేతుల మీదుగా మీకు గిఫ్ట్ మనీ పే చేసి అక్కడికి వచ్చాక ఇంకా లక్కీ డ్రా చేస్తారు. దాంట్లో ఐఫోను, ఎల్సిడి, ఇంకా ప్రత్యేకమైన తర్వాత ఫ్యామిలీ టూర్ ఉందండి. ఫ్యామిలీ టూర్ ఉందా? ఫ్యామిలీ కాదండి, వాళ్ళందరినీ 1 గంట దాకా ఉండమని చెప్పండి. 1 గంట నేను వచ్చేస్తాను. చర్చ అయిపోయిన వెంటనే 1 గంటకు వస్తే అక్కడ ఇంకేం ఉండదండి, హాల్ ఉంటుంది. 1 నిమిషంలో వచ్చేస్తాను. 1 గంట వస్తుంది. మీరు 10 గంటలకు రండి. 10 గంటలకు వచ్చాక మీరు మీ అనుభూతి, ఆ యొక్క అట్మాస్ఫియర్ ఇంకెప్పుడు మర్చిపోరు. మీరు మీకు అర్థమవుతుందండి. అదే కాదండి, మంచి డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీరు తప్పకుండా అండి 10 గంటలకు మీరు ఫ్యామిలీతో పాటు వచ్చారనుకోండి. ఒక్క ఆదివారమే కదా. ఈ ఒక్క ఆదివారం మానేస్తే ఏమవుతుందండి మీకు? ఇలాంటి అవకాశం మీకు లైఫ్ లింక్ ఎప్పుడు రాదండి. 3 ఆదివారాలు వెళ్ళాను చర్చికి. ఒక ఆదివారం మానేస్తే ఏమైపోద్ది? వచ్చేస్తానండి కదా. తప్పకుండా మీరు రావాలి. ఓకే, బాపట్రా మాకే కదా. ఓకే, మీరు రండి ఇక్కడికి. ఎలాగైనా సరే బాపట్రా వెళ్ళి మొత్తం గెలుచుకొని వచ్చేది. ఇది మొత్తం అన్నీ బాపట్రాలు వస్తాయనుకో, ఈ సిలువ కొద్దిగా పెద్ద అయిపోద్ది. బరువు మోయడానికి కొద్దిగా కష్టమవుతుంది. బాపట్రాల్లో మొత్తం ఐఫోన్లు, తర్వాత ఎల్ఈడి టీవీలు ఇవన్నీ వచ్చాయనుకో మొయ్యలేము. దీనికంటే కొద్ది చిన్న సిలువ ఉంటే బాగుంటుందేమో. చూద్దాం.
సరిపోతుంది. జోబులు పెట్టేస్తాను, ఇంకా మొయ్యక్కర్లేదు. ఫాస్ట్ గారు చెప్పారు, ఏం చెప్పారు? సిలువ దగ్గరుండి మోసుకోవాలన్న. పోన్లే, జోబులో మోస్తుంది. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంటేంటి? సిలువ నా జోబులో ఉంది, నా శరీరంలో ఉంది. సిలువ మోసుకొని వెళ్ళిపోతున్నాను, హాయిగా బాపట్రాలు కొట్టేస్తాను నేను. క్రిస్టోఫర్ గారు, అవునండి. మీరు ఆదివారం అయితే రానన్నారండి. ఈ బొప్పట్రాలు మీరు ప్రత్యేకించి మంచి ఎల్సీడీ టీవీ ప్లాన్తో కూడా ఐఫోన్ కూడా మీరు బొప్పట్రాలు వచ్చింది. తర్వాత మరి మలేషియా టూర్ కూడా మీకు టికెట్ అండి. అవునండి బాబు, మీరు చెప్పారు కానీ మీరు చెప్పినట్టుగా రాకపోతే నాకు ఇదేది రాపోనండి బాబు. ఏది రాకపోనండి, నిజంగా మీరు చాలా లక్కీ ఫీల్. ఎందుకంటే మలేషియా టూర్ టికెట్ కూడా ఉంది నెక్స్ట్ ఆదివారమే. మా ఫ్యామిలీతో వెళ్తానండి బాబు మలేషియా టూర్. మీరు చాలా వెళ్ళి వచ్చిన వెంటనే మీకు మంచి పార్టీ ఇస్తారు. నిజంగా నిజమండి బాబు, నిజంగా పండుగండి ఎల్ఈడి టీవీ ఇది. కంగ్రాచులేషన్ అండి, మీరు అక్కడి నుంచి మరి టూర్ ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఆదివారం నాకు పార్టీ. నెక్స్ట్ ఆదివారం మీకు ఇలాగ వచ్చి తర్వాత ఆదివారం మీకు పార్టీ. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. నా మాట మీద నిలబడి ఆదివారం చర్చ అన్నారు కానీ అది వదిలేసి వచ్చినందుకు నా మాట దక్కింది. మలేషియా టూర్ కూడా మీరు ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే గురుగారు ఎలా రండి, చెప్పండి కృష్ణబాబు గారు. ఇప్పుడు ఇది నీకు కొద్ది మొయ్యలేను, నా బుర్ర మీదకి ఎత్తియండి. ఓకే ఓకే, అంత మాట పట్టుకోండి. ఎక్కడ తలుపులు పెట్టిమంటారా? పెట్టండి. ఓకే ఓకే, జాగ్రత్త అండి బాబు. ఎక్కడ 50,000. ఓకే, వెళ్ళొస్తారు కృష్ణబాబు. ఓకే, మళ్ళీ వచ్చా కలుసుకుందాం. కలుసుకుందాంలే బాబు. పట్టుకోండి, బాపట్రా ఇచ్చింది. ఎంత బాగుంది. ఎల్ఈడి టీవీ అనుకున్నాను, ఐఫోన్ అనుకున్నాను, కానీ ఈ బరువులు ఏంట్రా బాబు, ఎంత బరువులు ఉన్నాయి బాబోయ్. ఏమిటి రాంబాబు గారు, ఓళ్ళు తిరగాలయ్యా. నువ్వు దేవుల్లో ఎక్కువగా బలపడాలి. నువ్వు ఏంటయ్యా ఈ మనిషి అయితే ఫ్లిప్గా జాబ్ చేస్తున్నాడు ఉన్నాడు ఇక్కడ. ఎవరైనా చూడు ఒకసారి, చూడబయ్యా, అలా నుంచి ఉన్నావు. చూడు ఒకసారి, నీకు తెలిసిన వ్యక్తేనా? ఎవరు ఏంటి కృష్ణాపూర్లో ఉన్నారేంటి? అవునయ్య గారు, కృష్ణాపూర్. ఏంటివయ్యా నేను ఏం చెప్పు, నువ్వేం చేస్తున్నావు? ఫ్లిప్కార్ట్ కూడా ఇన్ని మోయడవయ్యా. ఏంటి బ్యాగులు ఏంటి, సంచులు ఏంటి, ఈ టీవీ ఏంటిది? ఫస్ట్ గారు ఏంటిది, ఇదేంటి ధనమా? ఇక్కడ నీ మీదకి ధనం సైతం నీకు బాగా ఆడుకుంటాడయ్యా. ఇదేంటి సినిమా చూసావా? కళ్ళని ఎలా ఓసిపోయావు. ఇదేంటవయ్యా లంచమా? కృష్ణప్ప, నీకు ఏం చెప్పానవయ్యా నేను? నేనేం చెప్పు నీకు? సిలువునే ప్రతిదిన వెంబడించాలని చెప్పాను. సిలువును కూర్చున్న వాక్యం ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పాను. అంతేగాని ఇదేంటివయ్యా సినిమాలు, ధనాలు, ఎల్సీడీ టీవీలు ఏంటివయ్యా? ఏంటి అందుకోసం 4 నెలలు అయింది నువ్వు చర్చి రావడం మానేసి. ఏంటివయ్యా ఇదంతా ఏంటి? ఫాస్ట్ గారు బాగా అనిపించండి. ఫస్ట్ దించవయ్యా రాంబాబు, దించు కొద్దిగా. లేకవయ్యా నీకు ఎందుకు అయ్యా ఇవన్నీ కూడా? వేసి నీళ్ళు లేనప్పుడే ఇవన్నీ కూడా నీళ్ళకి ఎంటర్ అయినట్టు. తీవయ్యా రాంబాబు, ఎన్ని తీవయ్యి. ఇక మీదటైనా చెప్పాను నువ్వు దేవుని మందిరంలో ఉండాలని అందరూ కలిసి ప్రార్థించేద్దాం. అదే ఫస్ట్ గారు, ఒకసారి ఇటువంటి తప్పిదాలు చేయొద్దయ్యా. చేయండి ఫాస్ట్ గారు. నరకానికి పాత్రుడు కావద్దు. అవును ఫాస్ట్ గారు. చిక్కుల్లో పెట్టే పాపలు ఇటువంటివే. ఎవరి కాలం ముందు నీకు ఎలా జీవించమని చెప్పాను నేను. ఫాస్ట్ గారు క్షమించండి ఫాస్ట్ గారు. దేవుని దగ్గర ప్రాధాన్యపడి దేవుని దగ్గర మరొకసారి పశ్చాత్తాపడితే ఆయన క్షమించే దేవుడు ఆయన. కాబట్టి మరొకసారి మనందరం కూడా ఏకీపించి ప్రార్థన చేద్దాం. జీవన దేవా మీకు వందనాలు ప్రభా.
మరొక్కసారి తండ్రి ప్రభా నీ పాదాల యొద్ద అడుగుచున్నాం ప్రభా. ప్రభు క్షమించే దేవుడు ప్రభా. యేసే నీ రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచేది ప్రభా. మరొకసారి దీన బిడ్డను క్రిస్తపరని ప్రభా మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని, ఇటువంటి పాపములోనికి వెళ్ళకుండా యేసయ్య నీ సన్నిధి బిడ్డకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయమిదే